సతీష్ కుమార్ వివరాలకు వెళ్తే డ్వాక్రా మహిళలతో 19వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మినీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారీ అధ్యక్షతన యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో అందరూ తీసుకోండి, అందరూ సో ఎవరికైతే అద్భుతమైనటువంటి మా ముద్ర జ్ఞాన ముద్ర ఉంటుంది. మీ బొట్టన వేలుని మీ చూపుడు వేలుతో కలపండి. మీ బొట్టన వేలు మీ చూపుడు వేలుతో కలిపితే మీకు ఇలా కనపడింది ఓకే అనే భావన వచ్చింది. దాన్ని 2 మోచపుల మీద పెట్టుకొని మోచపుల మీద పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఆ తర్వాత బిఎన్ విజయ్ కుమార్ గారు, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు, తర్వాత వెంటనే మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు చేస్తారు. అసతోమ సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అవన్నీ కూడా మీ అందరికీ చూపిస్తున్నారు. శరత్ గారు ముందుకు రావాలి. పొజిషన్ రిలాక్స్. ట్రంక్ ముందుకు వంచకుండా సైడ్ పక్కటి ముక్కలు సాగుతున్నట్లుగా ఉంటాయి. ఇంకొకసారి అప్ 1 2 3 4 5 రిలాక్స్. నెక్స్ట్ ట్రంక్ ముందుకు వంచకుండా సైడ్ పక్కటి ముక్కలు సాగుతున్నట్లుగా ఉంటాయి. సపోర్ట్గా ఉంచుకోండి. 1 2 3 4 మరలా శ్వాస తీసుకుంటూ పైకి అప్ 1 2 ఏం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన యోగాన్ని పతంజలి మహర్షి మన ప్రపంచానికి కనీసం 3000 సంవత్సరాల క్రితం అందించారు. అష్టాంగ యోగ మార్గం ద్వారా. ఆపండి. సెకండ్స్ 1 2 3 4 5 రిలాక్స్. చేశారు కదా, ఎడమ చేతిని వెనకొంచండి. కుడి చేతి మోచేత్తో ఎడమ మోకాలు ప్రెస్ చేస్తూ ఒక 5 సెకండ్స్ అలా ఉండండి. పోతున్నాము. ఒకే టైంలో దాదాపు 2 crores మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 లొకేషన్స్లో అటెండ్ చేయబోతున్నాము. సో దీనిగాను మనము లాస్ట్ మంత్ మే 21st నుంచే ఇక లాస్ట్ గడిచిన 1 month కూడా యోగాంధ్ర మంత్గా వివిధ కార్యక్రమంతో జరుపుకుంటున్నాము. మన ప్రకాశం జిల్లాలో దాదాపు 11 lakhs మంది పీపుల్ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో దాదాపు 6,458 లొకేషన్స్ వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు. సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ఈ యోగాని మీరు అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు. మీ అందరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 21st తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు పాటించాలి. ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది. విత్ ద గోల్ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్. దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కోఆపరేట్ చేసిన అందరూ
హెచ్ఓడీస్కు, ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు, ఎస్పీ గారికి అందరికీ కూడా, అదేవిధంగా డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి, వారు లాస్ట్ 1 month నుంచి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అనే ప్రోగ్రాం 2047లో మనం ఒక ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే ఉద్దేశంతో యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా చేయాలంటే మహిళలకు తెలియాలి. వాళ్ళకి ఈ యొక్క యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీని అంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం వైపు తీసుకెళ్ళే ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకని ఇది టార్గెట్ చేసి మహిళలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం కల్పించాలి. రేపు దీన్ని ఉధృతంగా భారతదేశం లెవెల్లో, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో చేస్తున్నారు. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇంతమంది మహిళలు అలా ఇక్కడ ఈరోజు హాజరవడం చూస్తుంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని మీరు తీసుకురాగలుగుతారనేటువంటి మంచి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి కంప్లీట్ చేసుకోవటం. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన సంతనోతులపాడు శాసనసభ్యులు విజయ్ గారు, హెచ్ఓడీలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు వచ్చిన అందరికి కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు జరగబోయే 11వ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా 2014 జూన్ 21న అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే మన యావత్తు దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ 21న చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగానే 11 సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను 21వ తారీఖున యోగా దినంగా మనమంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఆంధ్రాకి రేపు వైజాగ్లో జరగబోయే కార్యక్రమానికి దగ్గర 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి రిజిస్టర్ చేసుకోమంటే 2,34,000 మంది ఈరోజు మన స్టేట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారిది ఒకటే ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా బాగుండాలనేది ఆయన సంకల్పంతో యోగా కూడా ఈరోజు 4 రోజుల నుంచి ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది వచ్చారంటే, అధికారులు కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టారంటే దాని ఉద్దేశం యోగా అనేది ఎంత నీడ్ అనేది రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళడానికి అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఒక ట్రైనింగ్ ఈరోజు ఈ 4 రోజులు చేసిన ఎంతోమంది కూడా యోగా క్లాసెస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా తయారయ్యే విధంగా ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టారు. అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒంగోలులో ఇంత ఎత్తున ఇంతమంది మహిళలతోటి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటితోటి మనకి యోగా డే కాబట్టి రేపటితోటి మళ్ళీ అయిపోయిందని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఇంట్లో కూడా చేసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళాలనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన హెచ్ఓడీలందరూ కూడా ఈ 4 రోజులు ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా రోజు చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. జూన్ 20 రెవెన్యూ డే పురస్కరించుకొని స్థానిక చర్చ్ సెంటర్ ఎదురుగా ఉన్న రెవెన్యూ భవనంలో రెవెన్యూ ఉత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ ఓబిలేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షులు మధు, సంఘ నాయకులు వాసుదేవరావు, శ్రీనివాసులు, జయలక్ష్మి తదితరులు బాగున్నారు.
సార్ ఒకసారి ఆవిష్కరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెవెన్యూ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసిన జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కార్యదర్శులు, మిగతా కార్యవర్గం, రెవెన్యూ కుటుంబ సభ్యులు, ఈఆర్ఓ స్థాయి నుంచి అందరికీ మన రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు యోగా దినోత్సవంలో భాగంగా స్టేడియంలో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తదుపరి ఇక్కడ రెవెన్యూ భవన్లో కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి, అంతేకాకుండా మన రెవెన్యూ జెండాలు కూడా ఆవిష్కరించడానికి అవకాశం కల్పించారు. చాలా సంతోషం. రెవెన్యూ డే ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కేంద్రాలలో ఈ రెవెన్యూ డేను ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మన టీఆర్ఎస్ కూడా 11 గంటలకు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నిత్య పరిపాలనలో మన డిఆర్ఏ స్థాయి నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు పడుతూ ఉన్నటువంటి శ్రమ ప్రజలందరికీ తెలుసు. అంత ప్రెజర్ను భరిస్తూ కూడా ప్రజలకు ఇన్ టైంలో సర్వీసెస్ అందిస్తున్న మన రెవెన్యూ ఉద్యోగులకు మనసారా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంత సర్వీస్ చేసి మనం సైలెంట్గా ఉండటం కాదు, మన యొక్క సర్వీసెస్ ఎంత ఒత్తిడిలో నిర్వహిస్తూ ఉన్నామో అవన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగానే ఈ రెవెన్యూ డేను మనం జరుపుకోవాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి, అలాగే కలెక్టర్ జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రెవెన్యూ ఉద్యోగులు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొని మన డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందిస్తున్నటువంటి సర్వీసెస్ని తెలియపరిచి మనము కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిదినము యోగాను మీ యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకోమని చెప్పారు. కాబట్టి అది కూడా మన రెవెన్యూ ఉద్యోగులు అలవరుచుకోవాలని తెలియజేస్తూ రెవెన్యూ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే సార్, నమస్కారం. అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎల్ఎస్ఏ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఎంతో శ్రమకొచ్చి ఈ రెవెన్యూ డేని మనం సాధించారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారికి చెప్పగానే సమీం అన్సారీ మేడం గారు ఇమీడియట్గా మా డిఆర్ఓ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రోణకి గోపాలకృష్ణ గారిని ఈ రెవెన్యూ డే కోసం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాడు మరి మేము ఏపీఆర్ఎస్లో ఈ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, విగ్రహానికి పుష్పాలంకరణ జరిగిన తర్వాత మరి మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ దాకా ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత పీజీఆర్ఎస్ హాల్లో, ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాల్లో మరి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా చాలామందికి సన్మాన కార్యక్రమాలు, అలాగే ముఖ్యమైన వక్తల ప్రసంగాలు, కవితలు, పాటలు, ఇలా రెవెన్యూ ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేయడానికి కలెక్టర్ మేడం ప్లాన్ చేశారు. మరి దాన్ని మా డిఆర్ఓ శ్రీ ఓబులేష్ గారు అమలు పరుస్తున్నారు. మా జాయింట్ కలెక్టర్ గారు రోణకి గోపాలకృష్ణ గారు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి మధ్యాహ్నం కూడా రెవెన్యూ సోదరులందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ని కూడా గౌరవ కలెక్టర్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా పండుగ వాతావరణంలో ఈనాటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం ఈ రూపకర్త కర్మ క్రియ మా బొప్పరాజు వెంకటేశ్వర గారికి,
రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీఆర్ గౌస్ ఆధ్వర్యంలో స్థానిక గోరండ మల్టీప్లెక్స్ వద్ద కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తెరగలపూడి బుజ్జి, గిడియన్, షేక్ అబ్దుల్, సుబార్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. కానీ తిప్పది పైకి పడతా ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నేత భావి భారత ప్రధాని అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త వేడుకలకు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రులు, సోదరులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ గారు, అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమాం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇస్లాంపేట సమీపంలోని గోరంట మల్టీప్లెక్స్ సెంటర్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అందరూ సమానం అని చెప్పే, అందరికీ స్వేచ్ఛ వాయువులు అందించే రాజ్యాంగాన్ని కాపాడగల ఒకే ఒక శక్తి రాహుల్ గాంధీ గారు. మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గత 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో నియంత పాలన అడ్డుకుంటూ ఈ ప్రజల సంక్షేమం కోసం అడుగడుగున పోరాడుతున్నారు. ఈ దేశంలో 4000 కిలోమీటర్లు 5 నెలల పాటు రాత్రనగా పగలనగా భారత్ జోడో యాత్ర రూపంలో పాదయాత్ర చేసి పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో నల్లబల్లి పొగాకు కొనుగోలు కేంద్రం పరుచూరు మార్కెట్ యార్డ్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి తదితరులు ఉన్నారు. అయిపోయింది ఛార్జింగ్, వీడియో అప్లోడ్ చేయగలరా?
ఒక వినూత్నమైన కాబట్టి కొంచెం ఒక గంట టైం పడుతుంది, పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి మీరు అందరూ కూడా కుర్చీలు ఉన్నాయి, ఎక్కడికక్కడ తెచ్చుకొని కూర్చోండి. అక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి, కూర్చొని అందించారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మన ఎండి మార్కెట్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేక చివరి రైతు వరకు న్యాయం జరిగే వరకు తెలియజేసుకుంటూ, ఎక్కడ మనం ఈ రోజు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుని గొప్ప నిర్ణయాన్ని మనం దానికి చేస్తున్నటువంటి ఇక్కడ ఎటువంటి పేపర్లో నెగిటివ్ గా రాకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలంటే రైతుల సహకారం చాలా చాలా అవసరము. మనందరి అభిమాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి 70% మంది మన పర్చూరు రైతులు ఉన్నారు. అంటే మనకి దాదాపు 500 మంది 500 కోట్లు లాభం కాదు, నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం. అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు. మనకి పొగాకు ఎందుకు వేస్తున్నాము, రిస్క్ చేస్తున్నాం 1,50,000. ఎందుకంటే మనకి మన భూములకి అది సూట్ అయింది. మనం శనగ వేస్తున్నాం, శనగ ధర ఉండలేదు, లేకపోతే మనకి పెరిగిన ఖర్చులకి గిట్టుబాటు కావట్లేదు. మొక్కజొన్న వేద్దామంటే సరైన అక్కడక్కడ అన్ని పంటలకి వస్తువులు లేవు. కాబట్టి మనము తక్కువ అవకాశాలు ఉన్నాయి పంట పండించడానికి, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాప్స్కి వెళ్ళలేము. అయితే ఇక్కడ మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఈ 600 కోట్ల రూపాయల లాభం ఏదైతే మనకు జరుగుతుందో గవర్నమెంట్కి నష్టం జరగకుండా మనం చూడవచ్చు. దానికి ఏం చేయాలంటే భవిష్యత్తులో విచ్చలవిడిగా పొగాకు పండించడానికి వీల్లేదు. ఈరోజు కంపెనీలు మోసం చేసినాయి, మీకు ఆ మోసాన్ని మర్చిపోకూడదు. మీరు మోసపోకుండా ఉండాలంటే మీ తరఫున కొట్లాడి మాట్లాడే ప్రభుత్వం ఉంది. కానీ మీరు కూడా సంఘటితం కావాలి, మీరు కూడా ఒక కంపెనీగా తయారు కావాలి, ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా తయారు కావాలి. మీ పండించే పంటకి ధర మీరే నిర్ణయం తీసుకునే అధికారం, అవకాశం ఈ యొక్క పంటలో ఉంది. సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకొని ఎన్ని ఎకరాలకు ఇస్తే అన్ని ఎకరాల పంట టొబాకో బోర్డు కంట్రోల్లో ఎఫ్సియు టొబాకో ఎట్లా నడుస్తుందో, ఒకవేళ టొబాకో బోర్డులో ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్కెట్కి 10 రూపాయల లాభం తీసుకొచ్చి ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ తమీం ఇన్సారియా తనిఖీ నిర్వహించారు. అప్పటికి కూడా ఆ సింగూర్ పాయింట్ వచ్చి తీసుకున్నాం చూసి పట్టుకొని పదకొట్టారు. ఒక్కసారి బ్లాస్ట్ అయ్యింది. ఇక్కడ మనకి ఎఫ్ఎల్సీ పెట్టాం మేడం, పోలీస్ కమిషన్ ఏసీ కూడా మన ఇక్కడ 2 ఏసీలు పెట్టుకున్నాం మేడం. బయట ఫస్ట్ పెట్టాను
వార్తల సమాప్తం. నమస్కారం.